Good morning, ma. We have become second sem ICT now. Today's concept we are seeing for before we have seen about okay na. Man before concepts man ఏం చూసుకున్నామంటే we have seen about internet okay na and components of URL. Internet కోసం మాట్లాడుకున్నాం and components of URL కోసం చూసుకున్నాం. While coming to today's concepts, ఈ రోజు concepts వచ్చేసరికి we are seeing looking forward about browser. Browser అంటే ఏంటి? Okay na types of browser చూసుకున్నామా? To know about browser, first we have to know about types. మనం browsers types of browsers ఈరోజు మాట్లాడుకున్నాం. ఈ browsers కోసం చూసుకోవాలనుకుంటే first we have to know about what is a browser. ఈ browser అంటే ఏంటో మనం చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ కోసం మాట్లాడుకునే ముందు మనకి బ్రౌజర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా? అంటే బ్రౌజర్ అంటే ఏంటి అనేది తెలుసుకో టైప్స్ మనకి బ్రౌజర్లో రకాల కోసం ఎన్ని రకాలని మాట్లాడుకునే ముందు అసలు బ్రౌజర్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈ బ్రౌజర్ ఇస్ ఏ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఏ బ్రౌజర్ ఇస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్న a browser is a application software in a computer. A browser is a application software na which is used to okay na application software in a computer which you can use to surf internet. Okay na which we can use to surf internet, which you can use to surf internet. Surf in the sense surf and surf in the sense what nana what does the surf indicates. Okay na అంటే సర్ఫ్ ఇన్ ద సెన్స్ మనకి ఏం చెప్తుందన్న అంటే సర్ఫ్ అనే మీనింగ్ ఏంటి, సర్ఫ్ అనేది మనకి ఏం చెప్తుందన్న సర్ఫ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్ఫ్ ఇన్ ఇంటర్నెట్ మీన్స్ నథింగ్ నానా. What does the surf says in our internet అంటే surfing in the internet in the surfing in the sense nothing nana we are searching something information in the internet. ఓకేనా మన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇంటర్నెట్లో మనం సెర్చ్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నానా. ఓకేనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీ వాంట్ టు హ్యావ్ ఇన్ అవర్ కంప్యూటర్. ఓకేనా ఏదైనా ఇన్ఫర్మేషన్ని మనం సెర్చ్ చేసుకోవాలనుకున్నా ఓకేనా వీఆర్ హ్యావింగ్ దిస్ సర్ఫ్ ఇన్ ద మీన్స్ నథింగ్ బట్ వీఆర్ సర్చింగ్ using this information. Okay na searching surf nana means we are searching the information in the internet. Okay na surf means searching the information in the internet. Okay na and by surfing the internet we are getting the information. Okay na when we are searching and we are also sending information. Okay na to and from ones untai. Okay na that is the browser and using this browser we are searching or accessing the internet. ఓకేనా మన కంప్యూటర్లో ఇంటర్నెట్ని ఈ బ్రౌజర్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటున్నానా అండ్ వీ హ్యావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్. మనకి కంప్యూటర్లో మనకి చాలా రకాలైన బ్రౌజర్స్ ఉన్నాయి. ఓకేనా అంటే మనకి కంప్యూటర్లో ఏదైనా సపోజ్ అన్న అప్లికేషన్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఏ బ్రౌజర్ ఇస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఇన్ ద సెన్స్ వాట్ నాన్న మనకి కంప్యూటర్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనే మనం ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు మన కంప్యూటర్ టెక్నాలజీలో మీరు ప్రీవియస్ క్లాస్గా సెమ్లో మీరు చూసుకుంటే కనుక మీకు ఐసీటీలో ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ చెప్పినప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ చెప్పాలన్నా ఫస్ట్ వచ్చి అప్లికేషన్ సాఫ్ట్వేర్, సెకండ్ వచ్చేసరికి సిస్టమ్ సాఫ్ట్వేర్. మనం ఈ 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మాట్లాడుకుంటాం. అసలు అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈ బ్రౌజర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటి సార్, అసలు అప్లికేషన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి బిఫోర్ ఈ కాన్సెప్ట్ చూసుకునే ముందు మీకు కొంత జనరల్గా నాలెడ్జ్ ఇవ్వాలని పర్పస్ నేను రెండు చెప్తున్నానా. ఈ బ్రౌజర్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ మాట్లాడుతున్న భాగం సార్ విచ్ యూ కెన్ యూస్ టు సర్ఫ్ ద ఇంటర్నెట్ అని చెప్తారు. అసలు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది చూసుకున్నానా. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ మనకి ఓకేనా వాట్ ఎవర్ సపోజ్ నేను నా సిస్టంలో ఏదన్నా
ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు సీ వీడియో ప్లేయర్స్ అంటే నేను ఏదైనా వీడియో ప్లేయర్స్ కి ఆడియో ఫైల్స్ కి నేను సిస్టమ్ నా కంప్యూటర్ లో చూడాలనుకున్నప్పుడు ఏం చేస్తాను? ఐఎమ్ యూజింగ్ దిస్. ఇప్పుడు నా కంప్యూటర్ లో మూవీ చూడాలనుకుంటున్నాను. ఆ మూవీ చూడాలంటే ఐ నీడ్ సమ్ సాఫ్ట్వేర్ టు సీ దట్ మూవీ. అంటే ఏదైతే నేను ఆ మూవీ చూడడానికి నాకు ఏదైతే సాఫ్ట్వేర్ నాకు హెల్ప్ అయిందో దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాను. ఆ మూవీ చూడాలంటే నాకు విఎస్సి మీడియా ప్లేయర్, ఈ విఎస్సి మీడియా ప్లేయర్ అనేది యూజ్ చేసి నేను సిస్టమ్ లో చూస్తున్నాను. సపోజ్ నా మొబైల్ ఫోన్ ఉందిరా, అందరికి మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ యూ హ్యావ్ నో మెనీ యాప్స్ అప్లికేషన్స్. మనకి యాప్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి. ఈచ్ యాప్స్ హ్యాస్ దేర్ ఓన్ ఫంక్షనాలిటీ. అంటే మనకి ఒక్కొక్క యాప్ వచ్చి ఒక్కొక్క ఫంక్షనాలిటీ పనిచేస్తుందన్నా. సపోజ్ మనకి ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ లో మన మొబైల్ ఫోన్స్ లో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ మనం మాట్లాడుకుంటే ఓకేనా, గానా యాప్ ఒకటి వచ్చి ఓకేనా, గానా యాప్ వచ్చి మన సాంగ్స్ లిసన్ చేయడానికి. ఓకేనా, ఎంఎక్స్ ప్లేయర్ వచ్చి ఓకేనా, ఎంఎక్స్ ప్లేయర్ ఉంటుంది. ఆ ఎంఎక్స్ ప్లేయర్ మన వీడియోస్ కి సాంగ్స్ కి ప్లే చేసుకోవడానికి. ఓకేనా, ఐ మ్యూజిక్ ఉంటే దాంట్లో మ్యూజిక్ ఫైల్స్ కానీ చూడడానికి. ఇవన్నీ కూడా మనం ఇలా వాడుకుంటున్నానా. ఇది అవన్నీ కూడా మనం ఏమంటామంటే అప్లికేషన్స్ అంటాం. దోస్ ఆర్ ద యాప్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ అవర్ కన్వీనియంట్ టు యూజ్ అవర్ టు నీడ్ టు ఫుల్ఫిల్ అవర్ బెనిఫిట్స్ టు అవర్ నీడ్. ఓకేనా, మన యొక్క నీడ్ ని మన అవసరతను మనం ఫిల్ చేసుకోవడం కోసం వాడుకునే సాఫ్ట్వేర్స్ ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. మన అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఎగ్జాంపుల్ వస్తారు విఎస్సి మీడియా ప్లేయర్, ఓకేనా, అడోబ్ రీడర్, ఓకేనా, డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలంటే ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేసి మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. దెన్ వాట్ ఈస్ సిస్టమ్ సాఫ్ట్వేర్? సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ టు వర్క్ ఆల్ దిస్ ఈ ఏదైతే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో టు రన్ ఆల్ దిస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇన్ కంప్యూటర్ వీ నీడ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకేనా, ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఈ సిస్టమ్ ఈ కంప్యూటర్ రన్ అవ్వాలంటే వీ నీడ్ దిస్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అంటే ఏదైతే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఈ సిస్టమ్ లో రన్ అవ్వాలనుకుంటే దానికి ఆ సిస్టమ్ లో కావాల్సిన ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్న. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే నథింగ్ అన్న ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే విండోస్ 7, విండోస్ 10, ఓకేనా, అండ్ ఎక్స్పీ, విండోస్ ఎక్స్పీ, లైనక్స్, రెడ్ హాట్ లైనక్స్, ఓకేనా, ఇవన్నీ ఒబెంటో, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నానన్నా. అంటే ఈ అప్లికేషన్స్ టు రన్ ఆల్ దిస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇన్ కంప్యూటర్ వీ నీడ్ ఏ సాఫ్ట్వేర్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఏదైతే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కంప్యూటర్ ఉన్నాయో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మన సిస్టమ్ రన్ అవ్వాలంటే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటంటే వీ నీడ్ ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, ఈ ఏదైతే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మనం రన్ అవ్వాలంటే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ కావాలన్నా. టు సపోర్ట్ ఆల్ దిస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ వీ నీడ్ ఏ సాఫ్ట్వేర్ కాల్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకేనా, మళ్ళీ ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ చేసుకున్నాక అకార్డింగ్ టు అవర్ యూజ్ we download some apps applications in our computer to fulfill our benefit to our needs. అంటే మన నీడ్స్ మనం బెనిఫిట్ చేసుకోవడానికి మనం వాడుకుంటున్నానా. ఓకేనా, దాంట్లోనే మనకు వచ్చేది మనం వాడుకునే దాంట్లోనే మనం యూజ్ చేసుకునే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఫస్ట్ మనం వాడుకునేది ఏంటంటే బ్రౌజర్. ఈ బ్రౌజర్ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయినా. ఈ బ్రౌజర్ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్. A browser is an application software which you can use to surf internet. అంటే ఈ browser అనేది ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ అన్న అప్లికేషన్ సాఫ్ట్వేర్ which we can use surf the internet and visit the web pages. And also not only surf the internet అన్న we can also visit the web pages. Using this browser we can also visit the web pages. Using this internet we can also visit the web pages. ఏమైనా వెబ్ పేజెస్ ఉన్నాయో ఆ వెబ్ పేజెస్ కూడా మనం విజిట్ చేయడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది యూజింగ్ దిస్ ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మనం వెబ్ పేజెస్ కూడా విజిట్ చేసుకోవచ్చు అన్న. అండ్ వీ వాంట్ టు using this web browser we can also get information. ఓకేనా, whenever we are visiting this web pages, ఎప్పుడైతే నేను వెబ్ పేజ్ లో విజిట్ చేసానో ఆ వెబ్ పేజ్ విజిట్ చేసినప్పుడు నాకు ఆ వెబ్ పేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఓకేనా అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, టు యాక్సెస్ దిస్ ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఈ ఓకేనా we have compulsory need a browser application software called browser. నాకు ఎప్పుడైనా ఏదైనా అప్లికేషన్స్
నేను ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవాలన్న కంప్యూటర్ అనుకుంటే వితౌట్ హ్యావింగ్ ఏ బ్రౌజర్, నా కంప్యూటర్లో ఈ బ్రౌజర్ అనే సాఫ్ట్వేర్ లేకుండా నేను హైలీ ఇంపాసిబుల్ టు ఓపెన్ మై ఇంటర్నెట్ ఇన్ మై కంప్యూటర్, ఓకేనా. అండ్ ఆల్సో టు హ్యావ్ వెన్ ఎవర్ to access the internet, okay na, we also have a internet facility in our computer, okay na. నా కంప్యూటర్ లో నేను ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉండాల్సింది ఏంటంటే ఐ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ ఐ ఆల్సో హ్యావ్ ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాల్ బ్రౌజర్. ఈ బ్రౌజర్ సాఫ్ట్వేర్ కూడా ఉండాలన్నా నాకు ఇంటర్నెట్ ఫెసిలిటీతో పాటు నాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఒకటి ఉంటే సరిపోదు నా కంప్యూటర్లో. ఐ ఆల్సో హ్యావ్ ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కాల్ బ్రౌజర్స్. ఈ బ్రౌజర్ అనే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ నాకు ఉండాలి. వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఏ బ్రౌజర్ ఐ కెన్ ఈజీలీ యాక్సెస్ దిస్ ఇంటర్నెట్. నా సిస్టంలో ఎప్పుడైతే ఈ బ్రౌజర్ ఉందో యూజింగ్ దిస్ బ్రౌజర్ ఐ కెన్ ఈజీలీ యాక్సెస్ దిస్ ఇంటర్నెట్. అంటే నేను ఈ బ్రౌజర్ని యూజ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్ ద సెన్స్ ఈజీగా యాక్సెస్ చేసుకుని ఐ కెన్ గెట్ ది ఇన్ఫర్మేషన్, ఓకేనా. అండ్ ఆల్సో ఐ కెన్ విజిట్ ద వెబ్ పేజెస్. వాట్ ఆర్ ద వెబ్ పేజెస్ ఐ వాంట్ టు హ్యావ్ ద ఇన్ఫర్మేషన్. ఏ వెబ్ పేజ్ నాకు కావాలి, ఏ వెబ్ పేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అన్ని వెబ్ పేజెస్ కూడా నేను ఈ యూజింగ్ దిస్ బ్రౌజర్ సాఫ్ట్వేర్ ఐ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్. ఈ బ్రౌజర్ సాఫ్ట్వేర్ తీసుకుని నేను ఏం చేస్తానంటే ఇన్ఫర్మేషన్ ని ఎక్వైర్ చేసుకుని ఐ యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ హ్యావింగ్ గ్యాదరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ ఆల్సో హ్యావ్ సమ్ ఫీడ్బ్యాక్స్, ఓకేనా. ఈ విధంగా బ్రౌజర్ సాఫ్ట్వేర్ యూజ్ అవుతుందా. అండ్ ఆల్సో వి హావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఇన్ అవర్ ఇంటర్నెట్. మనకి సో మెనీ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి నాన్న, ఓకేనా. వి హావ్ సో మెనీ టైప్స్ ఆఫ్ we have so many types of browsers in our internet. First one was Mozilla Firefox. Mozilla Firefox nana. Next was Internet Explorer. Next was Google Chrome. Next was Opera. Next UC browser, okay na. And Safari, okay na. These are the some of the types of browsers na. ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, ఓకేనా. ఒక్కొక్క బ్రౌజర్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అన్న. మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ఎవ్రీ సిస్టమ్ వీఆర్ యూజింగ్, అంటే నోవేడేస్ మనం ప్రతి సిస్టంలో కూడా ఎక్కువగా మనం వాడేది ఏంటంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఎక్కువగా మనం వాడుతున్నానా. అండ్ ఆల్సో దిస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇస్ ఏ ఇన్బిల్ట్, ఓకేనా, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్. దిస్ వాజ్ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ అన్న, ఇన్బిల్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇన్బిల్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే వెన్ ఎవర్ వీఆర్ ఇన్స్టాలింగ్ ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఓకే. నేను ఎప్పుడైతే నేను ఆపరేటింగ్ సిస్టమ్ ఆ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నానో ఇన్స్టాల్ చేసుకోగానే నాకు ఆల్రెడీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఆ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్తో నాకు ఇన్స్టాల్ అయ్యి ఉంటుందన్న. దేర్ ఇస్ నో నీడ్ టు ఇన్స్టాల్ దిస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పర్టికులర్ ఇన్ మై కంప్యూటర్, ఓకేనా, బికాస్ ఇట్ వాస్ ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ దట్ వాస్ గివెన్ బై మై ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నా ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ నా ఇంటర్నెట్ నా ఆపరేటింగ్ సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది. నేను ఎప్పుడైతే నా ఆపరేటింగ్ సిస్టమ్ని నా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నానో అప్పుడే నాకు ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది అన్న. నేను కొత్తగా ఏమి ఇన్స్టాల్ చేసుకోలేదు. నేను కొత్తగా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకునేది ఏంటంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఓకేనా, ఈ గూగుల్ క్రోమ్స్, ఒపేరా, ఇవి బాగా మాకు ఎక్కువగా ఫంక్షనాలిటీస్ పనిచేస్తానన్నా. యూజింగ్ దిస్ వీఆర్ సర్ఫింగ్ దిస్ ఇంటర్నెట్, ఓకేనా. మనం ఇవి యూజ్ చేసుకుని మనం ఇంటర్నెట్ ని సర్చ్ చేసుకుంటానా. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్. ఈ బ్రౌజర్స్ నెక్స్ట్ తర్వాత కాన్సెప్ట్స్ తర్వాత మనం చూసుకునేది ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ సోషల్ నెట్వర్క్. వాట్ ఈస్ ద సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అంటే, ఓకేనా, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అంటే ఏమిటి అనే కాన్సెప్ట్స్ మనం చూసుకుంటున్నా. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు అవర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇంటర్నెట్. నెక్స్ట్ వీఆర్ స్పీకింగ్ అవుట్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈ-కామర్స్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఐసీటీలో మనం చూసుకునేది ఏంటంటే ఐసీటీలో మనం చూసుకునేది ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ అన్న. వాట్ ఈస్ ద సోషల్ నెట్వర్కింగ్, ఓకేనా. సోషల్ నెట్వర్కింగ్ అంటే ఏంటి? We are speaking about the social networking. A social networking is nothing, nana. A social networking is the use of internet based social media. Okay, na? This internet based the social networking is nothing but internet based social media. This internet based social media, nana.
ఇది సోషల్ నెట్వర్కింగ్ అనేది నథింగ్ నాన్న, ఇట్ ఈస్ ఇంటర్నెట్ బేస్డ్ సోషల్ మీడియా. అంటే ఇంటర్నెట్ బేస్ చేసుకున్న యూజ్ చేసుకున్న సోషల్ మీడియా ప్రోగ్రామ్ టు మేక్ కనెక్షన్స్ విత్ ఫ్రెండ్స్. ఓకేనా, యూజింగ్ దిస్ సోషల్ మీడియా వీఆర్ మేకింగ్ యూజింగ్ దిస్ సోషల్ మీడియా, ఇంటర్నెట్ బేస్డ్ సోషల్ మీడియా, యూజింగ్ దిస్ we are establishing relationship between friends. Okay na, using this social media we are used to make connections with we are using this social media, we are making connections between ఎవరెవరు కనెక్షన్ చేసుకుంటున్నారన్న, బిట్వీన్ హూమ్ వీఆర్ కనెక్టెడ్, బిట్వీన్ ఫ్రెండ్స్ మధ్యన కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, ఫ్యామిలీస్, అన్నోన్ పర్సన్స్ కూడా సమ్ టైమ్స్ మనం యాక్ట్ చేసుకుంటారన్నా. ఈ సోషల్ మీడియా కోసం నేను ఎక్కువ మీకు చెప్పక్కర్లేదు, వై బికాస్ యు ఆల్ ఆర్ మచ్ అవేర్ అబౌట్ దిస్ సోషల్ నెట్వర్కింగ్. ఈ సోషల్ నెట్వర్క్ కోసం మీకు అందరికీ తెలుసు, ఫ్యామిలీస్, కొలీగ్స్, అన్నోన్ పర్సన్స్, కొలీగ్స్ సమ్ టైమ్స్ ఎవరైతే మన కొలీగ్స్ ఉంటారో కొలీగ్స్. ఓకేనా, అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ సమ్ కొలీగ్స్, అండ్ ఆల్సో వీ హ్యావ్ కస్టమర్స్ ఉంటారు కదా, ఈ కస్టమర్స్ తో కూడా మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ దిస్ సోషల్ నెట్వర్కింగ్. ఈ కొలీగ్స్ తో కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ వాడుతున్నాను. అంటే సోషల్ నెట్వర్కింగ్ ఇస్ నథింగ్ బట్ ఈ సోషల్ మీడియా అంటున్నాను. ఈ సోషల్ మీడియాలో ఈ సోషల్ నెట్వర్క్ సర్వీస్ ఇస్ అన్ ఆన్లైన్ ఈజీ. ఈ సోషల్ నెట్వర్క్ బేసిస్ సోషల్ మీడియా is these are used to make connections between friends, families, unknown persons, colleagues, family members. Okay na, a social network service is online, it is an online platform anna. ఇది ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇన్ ద సెన్స్ ఇట్ వాస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. Okay na, it is an online platform which was connected to which is used to build social networks. Okay, the online platform which is used to build the social networks or social relationships. Okay na, used to build social networks or social relationships. సోషల్ రిలేషన్షిప్స్, సోషల్ నెట్వర్క్స్, ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకుని మనం రిలేషన్షిప్ కనెక్ట్ చేసుకోవచ్చునా. ఓకేనా, రిలేషన్షిప్ విత్ అదర్ పీపుల్. ఓకేనా, విత్ అదర్ పీపుల్, సిమిలర్ పర్సన్స్. ఎలాగైనా మనకు అదర్ పీపుల్ మనకు తెలిసిన వాళ్ళతోనే మనం ఈ సోషల్ మీడియాలో మనం ఏమొచ్చిందంటే వీ కెన్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ అవర్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన ఫ్రెండ్స్ తోనైనా మనం రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆర్ అన్నోన్ పర్సన్స్ తో మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆర్ అన్నోన్ పర్సన్స్ తో కూడా మన రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దట్ వాస్ ద యూజ్ ఆఫ్ ది సోషల్ నెట్వర్క్స్. ఓకేనా, ఈ సోషల్ నెట్వర్క్స్ వల్ల యూజ్ ఇది నాన్న, అంటే ఈ సోషల్ నెట్వర్క్ అండ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఇంటర్నెట్ బేస్డ్ సోషల్ మీడియా. ఇది సోషల్ నెట్వర్క్ అండ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఇంటర్నెట్ బేస్డ్ సోషల్ మీడియా. అంటే ఇది ఇంటర్నెట్ బేస్డ్ సోషల్ మీడియా. యూజింగ్ దిస్ వీఆర్ మేకింగ్ కనెక్షన్స్ బిట్వీన్ ఫ్రెండ్స్. ఇది యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే వీఆర్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, అన్నోన్ పర్సన్స్, కొలీగ్స్, కస్టమర్స్. ఓకేనా, ఇది ఆన్లైన్, ఇది ఎప్పుడైతే మనం ఈ సోషల్ నెట్వర్క్ ని ఇంటర్నెట్ బేస్డ్ నెట్వర్క్ అనుకున్నామో అప్పుడు ఏం చెప్తామంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకేనా, ఇంటర్నెట్ బేస్డ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ విత్ యూజింగ్ ఇంటర్నెట్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్ దిస్ సోషల్ మీడియా. ఎప్పుడైతే ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిందో ఓన్లీ వీ కెన్ యూజ్ దిస్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నప్పుడు మనం ఈ సోషల్ మీడియాని యాక్సెస్ చేసుకోవచ్చునా. ఓకేనా, యూజింగ్ దిస్ ఇంటర్నెట్, యూజింగ్ దిస్ సోషల్ మీడియా వీ కెన్ బిల్డ్ సోషల్ నెట్వర్క్స్ అండ్ సోషల్ రిలేషన్షిప్స్. ఈ సోషల్ నెట్వర్క్ యూజ్ చేసుకుని మనం సోషల్ నెట్వర్క్ రిలేషన్షిప్స్ ని, ఓకేనా, సోషల్ నెట్వర్కింగ్ రిలేషన్షిప్స్ ని, మనం సోషల్ నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ as we can also establish relationships, సోషల్ రిలేషన్షిప్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఈ సోషల్ నెట్వర్కింగ్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నా. వాట్ ఆర్ ద వీఆర్ యూజింగ్ ది సోషల్ నెట్వర్కింగ్స్ అంటే మనకి ప్రెసెంట్ డేస్ లో మనం ఏమేమి సోషల్ నెట్వర్కింగ్స్ వాడుతున్నాం అంటే వీఆర్ హ్యావింగ్ ట్విట్టర్. మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ యూజింగ్ దిస్ ట్విట్టర్. అంటే ట్విట్టర్ లో మనం ఎక్కువ ఏం చేస్తామంటే వీఆర్ కమ్యూనికేటింగ్ సో మెనీ ఫ్రెండ్స్. ఓకేనా, మనకి సోషల్ నెట్వర్కింగ్స్ లో సో మెనీ టైప్స్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్స్ టైప్స్ ఆఫ్ సోషల్ నెట్వర్క్స్. మనకి సోషల్ నెట్వర్క్స్
టైప్స్ వచ్చేసరికి we are using the social networks for business purpose లో కూడా social networks వాడుతున్నానా అండ్ ఆల్సో ఫర్ కమ్యూనికేషన్ జనరల్ కమ్యూనికేషన్ పర్పస్ లో వాడతాం. మనకు వచ్చేసరికి ఫస్ట్ టైప్ social networks ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఓకేనా, అండ్ ఇంకా ఫేస్బుక్, ట్విట్టర్, ఓకేనా, ఇంకా ఫ్లిక్కర్, లింక్డ్.ఇన్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్, యూట్యూబ్, ఓకేనా, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద సోషల్ నెట్వర్క్స్ దట్ వీఆర్ యూజింగ్ నౌ డేస్. ఈ ప్రజెంట్ డేస్ లో ఈ కొన్ని సోషల్ నెట్వర్క్స్ వెన్ ఎవర్ వి వాంట్ టు హ్యావ్ ఈ సోషల్ నెట్వర్క్స్ మనకు కావాలనుకున్నప్పుడు హౌ వీ కెన్ క్రియేట్ ది సోషల్ నెట్వర్క్స్ టు అవర్ ఓన్ అంటే వెన్ ఎవర్ వి వాంట్ టు హ్యావ్ ఎ సోషల్ నెట్వర్క్స్ టు అవర్ ఓన్, వెన్ ఎవర్ వి వాంట్ టు కమ్యూనికేట్ విత్ అదర్ పర్సన్ యూజింగ్ ది సోషల్ నెట్వర్క్స్, ఓకేనా. ఈ సోషల్ నెట్వర్క్స్ లో నేను వేరే పర్సన్ కమ్యూనికేట్ చేయాలంటే ఐ మస్ట్ అండ్ షుడ్ అండ్ హ్యావ్ ఏ ఐడి, ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ నేను సపోజ్ నేను ఫేస్బుక్ వాడుతున్నాను, ఐ షుడ్ హ్యావ్ ఏ ఫేస్బుక్ లాగిన్ ఐడి, ఓకేనా. అంటే నేను ఎప్పుడైతే నాకు ఈ సోషల్ నెట్వర్కింగ్ లో నాకు సెక్యూరిటీ కావాలి, వెన్ ఎవర్ వాంట్ టు హ్యావ్ ఏ సోషల్ నెట్వర్కింగ్, ఓకేనా, కావాలనుకుంటే ఐ షుడ్ హ్యావ్ ఏ ఫేస్బుక్ టు హ్యావ్ ది సోషల్ నెట్వర్కింగ్ అంటే ఈ సోషల్ నెట్వర్క్ ఫెసిలిటీ నాకు కావాలి, ఫేస్బుక్ అనేది కావాలనుకుంటే ఐ షుడ్ హ్యావ్ ఏ ఫేస్బుక్ లాగిన్ ఐడి. యూజింగ్ దిస్ లాగిన్ ఐడి ఓన్లీ, ఓకేనా, ఐ కెన్ యాక్సెస్ దిస్ ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ లాగిన్ ఐడి ఉంటేనే నేను ఈ ఫేస్బుక్ ని యాక్సెస్ చేసుకోగలను, యూజ్ చేసుకోగలను. వితౌట్ హ్యావింగ్ దిస్ ఫేస్బుక్ లాగిన్ ఐడి ఇస్ హైలీ ఇంపాసిబుల్ టు యూజ్ దిస్ ఫేస్బుక్, ఓకేనా. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ ఆఫ్ ఆల్ I will tell how to create a Facebook login ID, ఓకేనా, how to create a login ID. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి how to create a Facebook login, ఓకేనా. ఫేస్బుక్ లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా. ఫస్ట్ హ్యాస్ టు గో ఫర్ ఓపెన్ ఫేస్బుక్ నా ఓపెన్ ఫేస్బుక్. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను, గో ఫర్ రైట్ సైడ్, రైట్ సైడ్ we have sign up mana click on it, click on ఈ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి when we have sign up we have to fill the credentials, fill the details fill చేయాలన్నా, ఓకేనా. fill the details అంటే ఫస్ట్ నేమ్, it will ask for first name, last name, gender, marital status, సింగిల్ మ్యారీడా, ఇవన్నీ ఇది అడుగుతున్నానా, ఓకేనా. ఆఫ్టర్ ఫిల్లింగ్ దిస్ డీటెయిల్స్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ సమ్ ఐడి, ఒక ఐడి మనం అడుగుతున్నానా, ఓకేనా. ఇన్ దిస్ ప్రిఫర్డ్ ఐడి మనకి కొన్ని ఐడీస్ చూపిస్తుంది. ఆ ప్రిఫర్ ఐడిలో మనం ఒక ఐడిని సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ గో ఫర్, ఓకేనా. ఈ మనం ఇచ్చిన డీటెయిల్స్ అయినా సాటిస్ఫై అయితే ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ దిస్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేశాక మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని సెలెక్ట్గా మనకి ప్రిఫర్ ఉంటే ఏం చేస్తాం, ఇట్ విల్ గో ఫర్ ఐడి. అంటే ఇది ఏం చేస్తుంటే మన ఇచ్చిన ఐడీస్ అన్ని కూడా మన క్రెడెన్షియల్స్ అన్ని సాటిస్ఫై అయితే ఇది ఏం చేస్తుంటే మనకి కొన్ని సెలక్షన్ ఆఫ్ ఐడీస్ చూపిస్తున్నాం. ఆ సెలక్షన్ ఆఫ్ ఐడీస్ లో మనకి ఏం చేస్తుంటే ఆ సెలక్షన్ ఆఫ్ ఐడీస్ యూజ్ చేసుకుని ఒక ఐడిని మనం సెలెక్ట్ చేసుకుంటే అది మనకు ప్రిఫరెన్స్ ఇస్తుంది. అది మనకి ప్రిఫరబుల్ గా ఉందా లేదా అని సెలెక్ట్ చేసి మనకి ఐడి సెలెక్ట్ చేసుకున్నాక ఇట్ విల్ ఆస్క్ ఫర్ పాస్వర్డ్, ఓకేనా. ఆ ఐడి క్రియేట్ చేసుకున్నాక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతున్నా. ఈ పాస్వర్డ్ అనేది ఏమవుతుంటే ఇట్ మస్ట్ బి ఆల్ఫా న్యూమరిక్. ఆల్ఫా న్యూమరిక్ అంటే మన పాస్వర్డ్ ఇప్పుడు కూడా ఆల్ఫాబెట్స్ తోటి న్యూమరిక్ వాల్యూస్ తోటి, ఓకేనా, ఉండాలి అని చెప్తుంది, ఓకేనా. దీస్ ఆర్ ద కండిషన్స్ హౌ వీఆర్ క్రియేటింగ్ ఫేస్బుక్ లాగిన్ ఐడి. యూజింగ్ దిస్ ఫేస్బుక్ లాగిన్ ఐడి వీ క్యాన్ చాట్ విత్ ఫ్రెండ్స్. మనం ఈ ఫేస్బుక్ ఐడిని ఈ సోషల్ నెట్వర్క్ యూజ్ చేసుకుంటే మనం ఏమవుతుందంటే మనం ఫ్రెండ్స్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, కొత్త ఫ్రెండ్స్ ని మనం ఫేస్బుక్ లో ఐడెంటిఫై చేసుకోవచ్చు. యాజ్ వెల్ as we can chat with the friends, we can making the friends with the new friends, we can also we can upload our pictures. మనం ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో మనం ఏదైతే పిక్స్ దిగుతున్నాం అవన్నీ కూడా మనం ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకోవచ్చు అన్న. ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకుంటాం కాదు, వీ కెన్ ఆల్సో హ్యావ్ వీడియోస్, ఓకేనా. మన ఫ్రెండ్స్ పెట్టిన వీడియోస్ కానీ వాళ్ళు పెట్టిన ఫొటోస్ కానీ మనం లైక్ చేసుకోవడం. ఆల్సో వీ కెన్ హ్యావ్
పొలిటికల్ న్యూస్ యూజింగ్ మనకి పొలిటికల్ న్యూస్ ఓకేనా ఆ సరౌండింగ్స్ మనకి ఏమైతే న్యూస్ జరుగుతున్నాయో ఈ న్యూస్ కూడా మనం దీని ద్వారా మనం టెలికాస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మనం ఈ ఫేస్బుక్ అనేది మనం వాడుకుని మనం ఈ విధంగా సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసుకున్నాం ఇంకా సేమ్ వే ఏదైతే మన ఫేస్బుక్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకున్నాం సేమ్ వే వీ కెన్ ఆల్సో క్రియేట్ ట్విట్టర్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకుంటున్నా ఓకేనా ట్విట్టర్ కి ఫేస్బుక్ కి ఎవ్రీ సోషల్ నెట్వర్క్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్లెక్సిబిలిటీ ట్విట్టర్ కొన్న ఫ్లెక్సిబిలిటీ సోషల్ ఫేస్బుక్ కూడా ఫేస్బుక్ ఉన్న ఫ్లెక్సిబిలిటీ సోషల్ దీని కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఫేస్బుక్ మార్క్ జకర్బర్గ్ అనేవాడు ఈ ఫేస్బుక్ రీఛార్జ్ చేస్తాడనా ఇన్వెస్ట్ చేస్తాడు ఓకేనా నెక్స్ట్ వైల్ కమింగ్ టు టుమారోస్ ఐ విల్ డీప్లీ డిస్కస్ అబౌట్ దిస్ సోషల్ నెట్వర్క్ ఈ సోషల్ నెట్వర్క్ హూ ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ ఆదర్ అన్ని కూడా ఎవరెవరైతే ఏ సోషల్ నెట్వర్క్ కనిపెట్టారో అన్ని కూడా మీరు టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్ హోప్ యూ అండర్స్టాండ్ వెల్ మా థ్యాంక్ యూ మా